బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాల్టి నుంచి ఇంకో లెక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా డిజైన్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఊహకందని వేగంతో పరుగులు పెడుతోంది. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై నిన్నటి దాకా కొన్ని వర్గాలు రేపిన అనుమానాలు, పొలిటికల్ విమర్శలు ఒక్క దెబ్బతో పటాపంచలైపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ భూముల వేలంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన భూముల ఈ వేలంలో కొంగొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫ్యూచర్ సిటీ పరిధిలోని రావిల్యాల ప్రాంతంలో గజం ధర ఏకంగా 83,500 రూపాయలు పలికి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేసింది. అటు ఐటీ హబ్ రాయదుర్గ్లో ఎకరం భూమి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 237 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే, ఇటు ఫ్యూచర్ సిటీ వైపు కూడా ఇన్వెస్టర్లు కోట్ల రూపాయలు క్యాష్ బ్యాగ్లతో క్యూ కడుతున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్రోత్ ఎలా ఉండబోతోంది? రియల్ ఎస్టేట్ పడిపోతుందా, పెరుగుతుందా అన్న సస్పెన్స్కు గురువారం నిర్వహించిన భూముల వేలం క్లియర్ కట్ సమాధానం ఇచ్చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిల్యాలలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మార్కెట్లో ఊహించని డిమాండ్ లభించింది. 1113 గజాల ఒక ప్లాట్కు ఆఫీసర్లు పెట్టిన కనీస ధర 26,000. కానీ వేలం మొదలవ్వడమే ఆలస్యం. డెవలపర్లు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశారు. చివరికి ఆ ప్లాట్ గజానికి ఏకంగా 83,500 చొప్పున అమ్ముడుపోయింది. మొత్తం 4 ప్లాట్ల వేలం ద్వారానే ప్రభుత్వానికి ఏకంగా 140 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఫ్యూచర్ సిటీ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణంలోకి రాకముందే ఈ రేంజ్ ధరలు పలకడం రియల్ రంగంలో ఒక విప్లవాత్మక శుభసూచకంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక హైదరాబాద్ కోర్ ఐటీ కారిడార్ అయిన రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీలో జరిగిన టీజీఐఏసీ భూముల వేలమైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 6.29 ఎకరాల మల్టీయూజ్ ల్యాండ్ పార్సల్ కోసం దేశీయ దిగ్గజ డెవలపర్లు పోటీపడ్డారు. చివరికి గౌర్ వెంచర్స్ అనే సంస్థ ఎకరాకు ఏకంగా 237 కోట్ల రికార్డు ధరకు ఈ ల్యాండ్ను కైవసం చేసుకుంది. మొత్తం ట్రాన్సాక్షన్స్ వాల్యూ అక్షరాల 1,490 కోట్ల రూపాయలు. గతంలో కోకాపేట, రాయదుర్గ్లో ఉన్న పాత రికార్డులన్నిటినీ తాజా వేలం తుడిచిపెట్టేసింది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాయి. ఫార్మా సిటీని రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్లు రారు అని ప్రచారం చేశాయి. కానీ తాజా భూముల వేలంతో ఆ అనుమానాలన్నీ పటాపంచులయ్యాయి. ఈ పరుగు వెనక బలమైన కారణాలున్నాయి. ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అత్యంత దగ్గరగా ఉండడం, అలాగే ఔటర్ రింగ్ రోడ్తో పాటు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ దీనికి అనుసంధానం కానుండడం అతిపెద్ద ప్లస్ పాయింట్. దీనికి తోడు ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, నెట్ జీరో గ్రీన్ అర్బన్ ప్లానింగ్, అత్యాధునిక హెల్త్ సిటీ, స్పోర్ట్స్ విలేజ్లను ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి నేరుగా అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ లైన్ పనులు కూడా వేగవంతం కాబోతుండటంతో భవిష్యత్ అంతా ఇక్కడే ఉందనే నమ్మకం ఇన్వెస్టర్లలో బలంగా నాటుకుంది. రాయదుర్గ్లో ఎకరం 237 కోట్ల రూపాయలు పలకడం ఒక ఎత్తైతే, నగరం వెలుపల ఉన్న ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో గజం ధర 85,000 మార్కును టచ్ చేయడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తాకు నిదర్శనం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో, బిల్డర్లలో కల్పించిన నమ్మకమే ఈరోజు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల ఆదాయం రావడంతో పాటు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూసేలా ఈ వేలం ఫలితాలు దోహదపడ్డాయి. ఏదేవైనా ఫ్యూచర్ సిటీ పేరుకు తగ్గట్టుగానే హైదరాబాద్ భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు తీసుకువెళుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.